తెలంగాణ యువత ఆకాంక్షలకు సరికొత్త రెక్కలు తొడుగుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గ్లోబల్ కంపెనీలను రాష్ట్రానికి రప్పించి ఉద్యోగ అవకాశాలను నేరుగా మన యువత ముంగిటికి తెస్తోంది ఈ ప్రజా ప్రభుత్వం. గడిచిన 2.5 హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఏకంగా 200కు పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు GCCS మన హైదరాబాద్ లో కొలువు తీరాయి. దీని ద్వారా 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 6 లక్షల మందికి పరోక్షంగా మొత్తంగా 8 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికన్ ఎయిర్లైన్స్, T-Mobiles, మ్యారియట్, చార్లెస్ స్వాబ్, S&P గ్లోబల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ ఇప్పుడు హైదరాబాద్ ని తమ డెస్టినేషన్ గా ఎంచుకున్నాయి. ఎంతలా అంటే 2026లో దేశవ్యాప్తంగా వచ్చిన కొత్త GCCలలో ఏకంగా 46% ఒక్క హైదరాబాద్ కే దక్కడం మన ఐటీ సత్తాకు నిదర్శనం. బెంగళూరు కంటే 20% తక్కువ ఖర్చుతోనే లభిస్తున్న ల్యాండ్, గ్లోబల్ స్టాండర్డ్ టాలెంట్ పూల్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది మన హైదరాబాద్ మహానగరం. ఈ ఏడాది మరో 100 GCCలను తెచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఐటీ నగరంగా ఉన్న హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ క్యాపిటల్ గా మారుస్తూ యువత భవిష్యత్తుకు భరోసానిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్.